అందరికీ నమస్కారం. విజయమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో పెనుగంచిపురంలో ఉన్న తిరుపతమ్మ తల్లి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నామండి. ఆ రోజు మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యామండి. 2 టెంపుల్స్ చూడాలని. ఒకటి పెనుగంచిపురంలో, ఇంకోటి వేదాద్రి ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూడని వాళ్ళ కోసం ఎండ్ కార్డులో ఇస్తున్నాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. విజయవాడ నుంచి పెనుగంచిపురంలో 64 కిలోమీటర్లు ఉంటుందండి. బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత పరిటాల తర్వాత కీసరి టోల్గేట్ దాటిన తర్వాత పెనుగంచిపురంలోని బోర్డ్స్ వస్తాయండి. అక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కనుక హైవే నుంచి పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ తీసుకుని లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే కనుక పెనుగంచిపురం అమ్మవారి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. స్థల పురాణం తెలుసుకుందాం. మనుషుల మధ్య తిరిగి పవిత్రమైన జీవితాన్ని గడిపి దేవతలుగా పూజలు అందుకుంటున్న వారి క్షేత్రాలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం కృష్ణా జిల్లా జక్కయ్యపేటకు సమీపంలో విల్లసిల్లుతుంది. ఇక్కడ ప్రధానమైన దైవం తిరుపతమ్మ తల్లి. చాలా కాలం క్రితట ఇక్కడికి సమీపంలో గోపినేనిపాలెంలో శివరామయ్య రంగమ్మ దంపతులకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక పాప జన్మించింది. ఆ పాపకి వాళ్ళు తిరుపతమ్మ అని పేరు పెట్టి ఎంతో గారాపంగా పెంచారు. చిన్నప్పటి నుంచి తిరుపతమ్మకి దైవభక్తి ఎక్కువ. ఆమెలో దివ్యమైన తేజస్సు ఉండటం, కలుపుగోలుతనం కారణంగా ఊర్లోని వాళ్ళంతా కూడా ఆమె పట్ల ప్రేమాభిమానాలు చూపించేవారు. అలాంటి తిరుపతమ్మకు యుక్త వయసు వచ్చిన తర్వాత పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన గోపయ్యతో వివాహం జరిగింది. గోపయ్య మంచి ధైర్యస్తుడు, మానవత్వం ఉన్నవాడు. తిరుపతమ్మ వచ్చిన తర్వాత తమకి కలిసి రావడంతో ఆమెను మరింత అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు కరువు కాటకాలు ఏర్పడడంతో గోపయ్య తన ఆవుల మందను తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఆయన ఇంట్లో లేని ఆ సమయంలో తిరుపతమ్మను అత్తింటి వారు నానా ఇబ్బందులు పెడతారు. అలాంటి పరిస్థితిలో అడవికి వెళ్ళిన భర్త పులిబారిన పడి చనిపోతాడు. ఆ కబురు వచ్చేలోగానే ఆ విషయం తిరుపతమ్మకి తెలిసిపోతుంది. ఆ సమయంలో ఆమె మరింత తేజస్సుతో వెలిగిపోవడం ఊళ్ళో వారు చూశారు. తానున్న ప్రదేశంలో తనకి భర్తకి ఆలయాన్ని నిర్మించి పూజలు జరిగేలాగా చూడమని తిరుపతమ్మ చెబుతుంది. కష్టకాలంలో తనకి అండగా నిలిచిన పాపమాంబ వంశీకుల నుంచే తాను ప్రథమ పూజలు అందుకుంటానని చెబుతూ అదృశ్యమవుతుంది. ఆమె చెప్పినట్లుగానే గ్రామస్తులు ఆ పనులు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇక్కడ తిరుపతమ్మ దంపతులకు నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో తిరుపతమ్మ ఇలువేల్పుగాను ఇష్టదేవతగాను కనిపిస్తూ ఉంటుంది. తమ సంతానానికి ఆ తల్లి పేరు పెట్టుకునేవారు ఎక్కువ. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు పెద్ద తిరునాళ్ళు, పాల్గొన్న పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు చిన్న తిరునాళ్ళు జరుగుతుంటాయి. ఆ సమయంలో చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల వివాహ సంబంధమైన దోషాలు తొలగిపోయి సంతానం సౌభాగ్యం నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. దేవాలయం లోపల సెల్ ఫోన్స్ అలౌ చేయట్లేదండి, ఇక్కడే భద్రపరచుకోవాలి. దేవస్థానం వాళ్ళు నిర్ణయించిన రేట్లు ఈ బోర్డు మీద ఉంటాయండి. కార్ పార్కింగ్ నుంచి మన పొంగల్ వండుకునే కుండల వరకు ఎంతెంత కాస్ట్ అనేవి ఈ బోర్డు మీద మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళు అనుకుంది జరిగితే కనుక ఇలాగా పొంగల్ వండి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే బలి కూడా ఇస్తారండి. కోడైతే కోడి, అనుకుంటే కోడి, లేకపోతే మేక అయితే మేక. బలి ఇచ్చే ప్లేస్ కూడా చూపిస్తారండి. ఇదే అండి బలి ఇచ్చే ప్లేసు. అలాగే పొంగల్ వండుకునే ప్లేస్ కూడా చూపిస్తాను. పొంగల్ వండుకుంటాకి కుండలు కానీ స్టవ్ కానీ ఇక్కడ అద్దెకిస్తారండి. ఈ ప్లేస్లోనే కుండలు తీసుకోవాలండి. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు చూడండి, పావు కిలో, అరకిలో, కిలోకి గ్యాస్ రేట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదేనండి ప్లేస్ పొంగల్ వండుకునేది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పొంగల్ వండుతారు. దేవాలయం లోపల కొంచెం సమర్పిస్తారండి అమ్మవారికి. ఆ సమర్పించిన ప్రసాదాన్ని మన అందరికీ పంచుతారు. మేము వెళ్ళినప్పుడు మున్నేరు నది మొత్తం అంతా ఎండిపోయి ఉందండి.
అమ్మవారి ఐవాన్ని దర్శించుకున్నామండి. తిరుపతమ్మ దయ వల్ల, అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దయ వల్ల మళ్ళీ విజయవాడ పునర్వైభవంతో వెలుగొందాలని కోరుకుంటున్నానండి. ఈసారి వర్షాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే ఆకలితో దప్పికతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి నుంచి అందరూ బయటపడి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.